పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? సారీ గీత, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ఒక మనిషి పడుకునేటప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి. ఈ ఇంట్లో నీకు అన్ని రకాలుగాను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను అసలు పెళ్లి చేసుకునే ముందు నీకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు, నిన్ను అన్ని రకాలుగాను బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఇలా అయిపోతుంది. నాకు చాలా ఎంబారెసింగ్గా ఉంది. మీరు లక్ష అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నానని ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని చోట్ల కొన్ని తప్పు, వాటిని సర్దుకుపోయి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. నాకు చాప మీద పడుకుంటున్నామా, పట్టె మంచం మీద పడుకుంటున్నామా అనేది ముఖ్యం కాదు. మీతో ఉన్నానా లేదా అనేది ముఖ్యం. మీతో ఉన్నప్పుడు నేనెక్కడున్నాననేది కూడా నాకు దిగులు లేదు. మీరు నాతో ఉంటే చాలు. ఏంటి? ఏం లేదు. సరే పడుకోండి. గీదా, ఏంటమ్మా ఇది? ఏమప్పా? ఏంటి మీరు బయట పడుకుంటున్నారు? అది చాపేసుకుని ఇక్కడ? ఏం లేదప్పా, ఇక్కడైతే పెరట్లో గాలి బాగా వస్తుంది కదా, అందుకని. కనీసం అబద్ధం చెప్తే అవతల వాళ్ళకి తెలియనట్టు అబద్ధం చెప్పడమైనా నేర్చుకోవాలి. తెలియనివన్నీ ఎందుకు ప్రయత్నిస్తావు? అమ్మా, కనీసం మిమ్మల్ని మీ గదిలో కూడా పడుకోనివ్వడం లేదా? ఎవరు ఎవరు మిమ్మల్ని బయట పడుకోమన్నది? మాకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం. ఇబ్బంది పెడుతున్నట్టయితే సారీ అత్త. ఏంటయ్యా ఏంటిది? కనీసం కట్టుకున్న భార్య సుఖంగా పడుకోవడానికి కూడా అవకాశం లేని చోటిది. ఇలాంటి చోట భర్తకి ఇతను చెప్పే సమాధానం చూడు ఎలా ఉందో. మామా, మీరుండండి. అడిగేవాళ్లు లేరని ఎంతైనా చేస్తూ ఉంటారా? ఏది ఏది మీ అమ్మ? పిలువావండి. పిలువావండి. ప్లీజ్. ఏంది రాత్రిపూట అరుపులిట? రండి, మీకోసమే అరుస్తున్నాను. ఏంది ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? నేను కూడా అదే అడుగుతున్నాను. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా అని. ఈ ఇంటికి ఒక కోడలొచ్చింది, పైగా కొత్తగా పెళ్లైన జంట. ఆ కొత్త జంట కనీసం పడుకోవడానికి ఒక గది కూడా లేకుండా ఇలా సత్రంలో పడుకోబెట్టినట్టు హాల్లో పడుకోబెడతారా? ఏమైందమ్మా, ఏంటి? రండి సార్, రండి, చూడండి ఏం జరుగుతుందో మీరే చూడండి. కొత్తగా పెళ్లైన జంటని ఇలా హాల్లో పడుకోబెడుతున్నారు. కనీసం వాళ్ళకు ఒక గది కేటాయించాలని కూడా లేకపోతే ఇంకేం చెప్తాం? ఇవన్నీ కూడా అడుగుతారా? ఏంటండి ఈ దౌర్భాగ్యం నా బిడ్డకి? గోవిందు, మీ గది ఉంది కదా, మీరెందుకు ఎక్కడికొచ్చినారు? అది కాదు నాయన, గదులు లేవని అవ్వ మా గదిలోకి దూరింది. మీకు తెలుసు కదా, ఆవిడ గురకలు పెడతా ఉంటే నానా ఇబ్బందిగా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాం. కనకం, ఏంటిది? మీ అమ్మగారు నీ గదిలో పడుకోమని చెప్పొచ్చు కదా. కొత్తగా పెళ్ళైన జంటని ఇలా హాల్లో పడుకోబెట్టడం ఏంటి? ఏ హాల్లో పడుకుంటే అరిగిపోతారా? వాళ్ళకి పెళ్ళయిందే గాని వాళ్ళు కలిసి ఒకే చోటు ఉండడానికి ముహూర్తం కూడా కుదరలేదు. ఆ విషయం తెలుసు కదా. ఇక్కడ పడుకుంటే ఏమి, గదిలో పడుకుంటే ఏమి? ఆవిడ పెద్ద ఆవిడ, ఎక్కడో చోట పడుకోవచ్చు కదా. కొత్తగా పెళ్ళైన జంటని కనీసం ఇంగితం లేకపోతే ఎట్లా? మా అమ్మ గురించి మాట్లాడబాక. ఆవిడెన్నాళ్ళు త్యాగం చేసింది. ఇంకా ఆవిడ చివరి దశలో కూడా ఇంకా త్యాగాలు చేస్తూ ఉండాల్సిన కర్మ ఆమెకు పట్టలేదు. ఆ ఇష్టానికి ఏడ కావాలంటే ఆడుంటది. అయినా ఊరికే ఈ ఆస్తుల డబ్బులో నగలో వాటాలున్నాయని పేపర్ మీద రాసేమే తప్ప నిజంగానే రాసేమలేదు. ఇది నా ఇల్లు, నా ఇష్టం. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.